హలో అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ మా అమ్మ స్టైల్‌లో సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కావలసినంత సేమియాని తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా పల్లీలు వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఉల్లి తరుగు, కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ మిరియాలు వేసి ఒక 5 సెకండ్స్ వేగనిచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఒక బంగాళదుంప ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి అర నిమిషం వేగనిచ్చిన తర్వాత కట్ చేసిన మీడియం సైజ్ టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒక 1 మినిట్ వేగనిచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఒక నిమిషం గరిటెతో కలిపేసిన తర్వాత 1 గ్లాస్ సేమియాకి 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని నీళ్ళను ఎసురుకి పొంగొచ్చేటట్టు మరగనివ్వాలి. ఇలా మరిగిన దాంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టి నీళ్ళు ఇంకే వరకు దీన్ని ఉడకనివ్వాలి. అంతే అండి, సింపుల్గా వేడివేడిగా సేమియా ఉప్మా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.